టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినీ కెరీర్లోనే మొదటి పాన్ ఇండియా సినిమాగా మనం ముందుకు రాబోతోంది హరిహర వీరమల్లు. ఈ సినిమాని క్రిష్ జాగర్లమూడి ఎప్పుడో స్టార్ట్ చేశారు. కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ముగిసింది. అయితే ఈ సినిమా మధ్యలో తప్పుకున్నారు క్రిష్ జాగర్లమూడి. ఆ తర్వాత ఈ సినిమా నిర్మాత ఏం రత్నం కొడుకు జ్యోతికృష్ణ ఈ సినిమాకి డైరెక్షన్ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి ఈ సినిమాపై అంచనాలు కూడా భారీ స్థాయిలో పెరిగిపోయాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోనే మొదటి పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమా మన ముందుకు రాబోతోంది. ఇప్పటికే దేశంలోని పలు థియేటర్లని హరిహర వీరమల్లు సినిమా కోసం బుకింగ్ అయిపోయిన విషయం విదితమే. మరోవైపు ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకున్న తర్వాత ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను స్టార్ట్ చేయాలని మూవీ మేకర్స్ అనుకుంటున్న విషయం తెలిసిందే. మరోవైపు ఈ సినిమా నుంచి వరుస అప్డేట్లు కూడా రిలీజ్ చేయాలని చూస్తూ ఉన్నారట. ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఇందులో భాగంగా హరిహర వీరమల్లు నుండి ఫైనల్ ట్రైలర్ని ఒకటి థియేటర్లో రిలీజ్ చేసేందుకు భారీ ప్లాన్ వేశారట. రాష్ట్రంలోని థియేటర్లో ఈ ట్రైలర్ రిలీజ్ చేయాలని చూస్తున్నారట మూవీ మేకర్స్. ఇదే కానీ జరిగితే అభిమానులు రచ్చ చేస్తారు. ప్రస్తుతం ఈ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఈ హరిహర వీరమల్లు సినిమా అయిపోయిన వెంటనే ఓజీ సినిమా షూటింగ్లో జాయిన్ కానున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో కూడా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే.